క్రికెటర్ ఆకాశదీపే ప్రశంసల జల్లు మూడో స్థానంలో గుకేష్ బాక్సింగ్ లో మెరిసిన సాక్షి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ గడపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను గిల్సేన 1-1తో సమం చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి పలు రికార్డులు నమోదు చేసింది. 336 పరుగుల తేడాతో విదేశీ గడ్డపై టెస్టుల్లో పరుగుల పరంగా భారత్దే అతిపెద్ద విజయం. ఎడ్స్ బాస్టన్లో తొలి మ్యాచ్ ఆడిన భారత్ 58 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గెలిచింది. టీమిండియా యంగ్ బౌలర్ ఆకాశదీప్ 10 వికెట్లతో చెలరేగి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4, సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీమిండియా యువ పేసర్ ఆకాశదీప్ టీంలోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేశాడు. 6 నెలల వ్యవధిలోనే అటు తండ్రి ఇటు సోదరుణ్ణి కోల్పోయాడు. అయితే ఇప్పుడు సక్సెస్ చూస్తున్న సమయంలో ఆకాశదీప్ సోదరి క్యాన్సర్ బారిన పడటం అతన్ని మరింతగా కలిచివేసింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించాడు స్పీడ్ స్టార్. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసినందుకు వారిద్దరి పేర్లను ఎడ్స్ బాస్టన్ స్టేడియంలో హాన్సన్ బోర్డులో చేర్చారు. గిల్ డబుల్ సెంచరీ, సిరాజ్ 6 వికెట్లు తీసిన అద్భుత ప్రదర్శన భారత్ బర్మింగ్హామ్ కోటను బద్దలు కొట్టింది. వింబుల్డన్ లో టైటిల్ దిశగా సబలెంకా మరో అడుగు వేసింది. జోడు ప్రదర్శిస్తూ ఆమె క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ లో టాప్ సీడ్ సబలెంకా 6-4, 7-6తో బెల్జియంపై గెలిచింది. తొలి సెట్ లో పెద్దగా కష్టపడకుండానే గెలిచిన సబలెంకాకు రెండో సెట్ లో మెర్టిన్స్ గట్టి పోటీనే ఇచ్చింది. భారత మాజీ కెప్టెన్ ధోనీ బర్త్డే వేడుకలను రాంచీలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. భారీ వర్షంలోనే ధోనీ కటౌట్తో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయి పంచారు. ధోనీకి బర్త్డే విషెస్ చెప్పారు. బాక్సింగ్ ప్రపంచ కప్ లో భారత క్రీడాకారిణి సాక్షి మెరిసింది. 2 సార్లు యూత్ ప్రపంచ ఛాంపియన్ సాక్షి ఈ టోర్నీలో స్వర్ణం సాధించింది. మహిళల 54 కేజీల ఫైనల్లో అమెరికాపై విజయం సాధించింది. ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపట్టడంతో సాక్షిని ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు. గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నీలో 19.3 పాయింట్లతో గుకేష్ 3వ స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్ లో అగ్రస్థానం సాధించిన గుకేష్ బ్లిడ్జ్ పోటీలను 3వ స్థానంతో ముగించాడు. మరో భారత ఆటగాడు ప్రజ్ఞానంద 15 పాయింట్లతో 9వ స్థానం దక్కించుకున్నాడు. 22.5 పాయింట్స్తో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రతిష్టాత్మక పాలీగ్రాఫ్ మ్యాజిక్ స్కిల్ అవార్డు రేసులో భారత హాకీ క్రీడాకారిణి దీపికా నిలిచింది. 2024-25 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సీజన్ లో భారత్ గా ప్రపంచ నంబర్ 1 నెదర్లాండ్స్ లో జరిగిన మ్యాచ్ లో దీపికా సాధించిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ అవార్డును నామినేట్ అయింది. ఈ నెల 14న ముగిసే ఓటింగ్ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ అభిమానులు పాల్గొంటారు.